ఉపాధ్యాయ వృత్తి అద్భుతమైన సేవా వృత్తి. వెల్లంకి రమాదేవి మారుతి వెల్లడి. వరంగల్ జిల్లాలోని ఏవీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో నేడు పదవీ విరమణ పొందిన తెలుగు ఉపాధ్యాయురాలు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తి అనేది విద్యార్థులతో మమేకమై వారికి విద్యాబుద్ధులు నేర్పే అద్భుతమైన సేవా వృత్తి అని ఆమె అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా తన భర్త వెల్లంకి మారుతి సహకారంతో చదువు కొనసాగించి ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సాధించారని తెలిపారు. చదువుకోవాలనే జిజ్ఞాస ఉంటే వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏవీవీ పాఠశాలలో సంతృప్తిగా సేవలందించారని, పదవీ విరమణ అనంతరం కూడా విద్యార్థులకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని రమాదేవి హామీ ఇచ్చారు. సమావేశంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, బంధుమిత్రులు ఆమె సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం, నా పేరు రమాదేవి. నేను ఏవీవీ హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. నేనేం చెప్తున్నాను అంటే, టీచర్ ప్రస్థానము అనేది విద్యార్థులతో మమేకమై వాళ్ళలో కలిసిపోయి ఉండేటువంటి నిజమైన టీచర్ అనేది నా అభిప్రాయము. నేను తెలుగు టీచర్ను. పద్యాలను రాగయుక్తంగా చదివి పిల్లలకి చక్కగా బోధిస్తానని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడమే కాదు, మా విద్యార్థులు కూడా అలాగే నన్ను అభిమానిస్తారు. ఇంకొకటి ఏంటి అని అంటే, నాది 81లో నా పెళ్ళయింది సార్. 91 వరకు ఇంటర్ అయిపోయినాక పెళ్ళయింది. 91 వరకు హౌస్ వైఫ్గానే ఉన్నాను. తర్వాత 10 ఇయర్స్కి నేను డిగ్రీ స్టార్ట్ చేశాను. డిగ్రీ, పీజీ, టీపీటీ అయ్యి తెలుగు పండిట్గా అయ్యాను. పీజీలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను. ఎంఏ సంస్కృత్ కూడా చేశాను. ఇది నేను చెప్పడం దేనికి అంటే, చదువు అనేది వయస్సుతో సంబంధం లేదు. మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, చదువుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండాలి. కనుక మనకు ఏ వయసులో చదువుతున్నాము, ఎప్పుడు చదువుతున్నాము, ఇన్ని రోజులు బంద్ చేసాము కదా అనేటువంటిది అయితే ఉండదు అనేది నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మాత్రం నాకు ఈ ఉద్యోగము ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంక అందులో ఏ మాత్రం కూడా చిన్న లేశ మాత్రం కూడా నాకు వేరే ఏ ఉద్దేశం లేదు. ఇప్పుడు కొంచెం కష్టమే, కానీ ఇంకా ఏదో విద్యార్థులకు సేవ చేసే కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొంటున్నానని హామీ ఇస్తున్నాను. మేడం, గత కొన్ని సంవత్సరాల నుండి మీరు విద్యాబోధన చేసిండ్రు. ఇప్పుడు మీ ఉద్దేశం అంటే పిల్లలు చదువుకున్న విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదండి, మెయిన్ మీడియా అంటే ఆ సెల్ అనేటువంటి దానిని కొంచెము పిల్లలలో తక్కువ కనుక ఉపయోగిస్తే విద్యార్థులు చక్కగా ఉంటారండి. దానిలో ఉద్దేశం కానీ వాళ్ళ ఏమైనా సెల్ ప్రభావం వల్ల కొంచెం తగ్గిందండి. విద్యా ప్రమాణాలలో ఎంత మార్పులు తీసుకొచ్చినప్పటికీ కూడా కొంత అంటే చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారండి. అందరూ చదవాలి అని అంటే వాళ్ళలో మోటివేషన్ అనేది ఎక్కువగా ఉండాలనేది నా అభిప్రాయం. 10 సంవత్సరాల తర్వాత మీరు జాబ్ కొట్టారు. దానికంటే ముందు మీకు ఇంతగానో కోఆపరేషన్ ఇచ్చింది ఎవరు? మా హస్బెండ్ అండి. మాకు 82లో మ్యారేజ్ అయిందండి. 91లో ఇంకా నేను ఉండలేని పరిస్థితిలో, అంటే ఇంట్లో ఉండడం నాకు బాగా బయట ఏదో ఒక ఉద్యోగం చేయాలి, బయట తిరగాలి అంటే, తిరగడం అంటే వాళ్ళ వేరే ఉద్దేశం కాదు, చదువుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. మా నాన్న కూడా టీచర్, గవర్నమెంట్ టీచరు. ఆయన ప్రోత్సాహము, మా హస్బెండ్ ప్రోత్సాహంతో నేను మళ్ళీ చదువు స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు చదువుతున్నానని అనుకోవచ్చు. ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు నిత్య విద్యార్థి కనుక ఎప్పటికీ మేము చదువుతున్నట్టే లెక్క. మాకు నాకు ఒక అమ్మాయి అండి. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. 10 months అవుతుంది పెళ్ళయ్యి. మంచి హస్బెండు, పాప అందరూ ఫుల్ సపోర్టు. ప్లస్ ఇక్కడ నాకు మా మేనేజ్మెంటు, ఏవీవీ మేనేజ్మెంట్ కానీ, ఏవీవీ స్టాఫ్ కానీ అందరి సపోర్టు వల్లనే నేను ఇక్కడ ఇన్ని సంవత్సరాల ఉద్యోగంలో ఇంత చక్కగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. మంచి సమయంలో రిటైర్ అవుతున్నాను. అది చాలా రమాదేవి, తెలుగు పండిట్ని.